ప్రైజ్ ద లార్డ్. మే 10వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 13వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనతో ఎంత వివరణగా మాట్లాడుతున్నారో ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని వాక్యాన్ని హిమముతో, వర్షంతో దేవుడు పోల్చి, వర్షంలాగా నా వాక్యం ఈ భూమి మీదకు దిగి మరలా అది నిష్ఫలం కాకుండా నేను ఆ వాక్యాన్ని మీ జీవితంలో నెరవేరుస్తానని పైన వచనాలలో చెప్తూ, నా మాటకు, నా వాక్యానికి విధేయత చూపువారు ఎలా ఆశీర్వదింపబడతారో ప్రభు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవుని వాక్యాన్ని మనం నమ్మినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు మన జీవితంలో దేవుడు తన కార్యాలను ఎంత అద్భుతంగా చేస్తాడంటే, మన ఊహకు మించిన కార్యాలను దేవుడు చేస్తాడు. దురదగొండి చెట్లు, ముళ్ళ చెట్లు మనకు హాని కలిగిస్తాయి కదా, బాధ కలిగిస్తాయి కదా. అంటే మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న బాధాకరమైన పరిస్థితులు, కీడు కలిగించే పరిస్థితులు దేవుడు దురదగొండి చెట్లతో, ముళ్ళ చెట్లతో పోల్చారు. వాటిని తీసివేసి దేవదారు చెట్లను, గొంజి చెట్లను దేవుడు ఫలింపచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? మన స్థితిగతులను మారుస్తాడని, మన పరిస్థితులను మారుస్తాడని ఉదాహరణగా ఇక్కడ ఈ మాటలు చెప్తున్నాడు. దేవదారు వృక్షం గురించి బైబిల్లో చాలాసార్లు చెప్పబడింది కదా. ఆనాడు సొలొమోను కూడా దేవుని మందిర నిర్మాణంలో దేవదారు వృక్షపు మానులను ఉపయోగించినట్లు మనం చూస్తాం. దానికి ఎన్నో శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఎంతోమంది భక్తులతో, వాళ్ళకున్న లక్షణాలతో దేవదారు చెట్లను పోల్చడం జరిగింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితం ముళ్ళగా ఉందా? చేయని పనులకు నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్నావా? ఎటు చూసిన కష్టాలు, బాధలున్నాయా? ఇంకెప్పుడు నా జీవితం మారేదని బాధపడుతున్నావా? ఇదిగో ఈ వాగ్దానం నీకోసమే. ఎక్కడైతే నీ జీవితంలో నిందలు అనుభవిస్తున్నావో, బాధలు అనుభవిస్తున్నావో అక్కడే నీకు ఘనతనివ్వబోతున్నాడు. అందరి చేత త్రోసివేయబడి, వెలివేయబడి, విలువలేని నీ జీవితాన్ని విలువైనదిగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ వాగ్దానం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.